నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 24వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆరుద్ర కార్తె. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష చతుర్దశి తిథి సాయంత్రం 6:59 వరకు, తదుపరి అమావాస్య తిథి. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 12:54 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. శూలయోగం ఉదయం 9:36 వరకు, తదుపరి గండయోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 8:33 వరకు, శకునికరణం సాయంత్రం 6:59 వరకు, చతుష్పాదకరణం రాత్రి 5:28 వరకు, తదుపరి నాగవకరణం ఉంటాయి. సూర్యుడు మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో పగలు 11:45 వరకు, తదుపరి మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 5:41 నుండి 7:08 వరకు, మరలా సాయంత్రం 5:59 నుండి రాత్రి 7:26 వరకు. అమృతకాలం ఉదయం 10:01 నుండి 11:27 వరకు, మరలా రాత్రి 2:41 నుండి 4:08 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:54. చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 6:01. చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:13 చంద్రాస్తమయం సాయంత్రం 6:01. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:14 వరకు, మరలా రాత్రి 11:14 నుండి 11:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:15 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:57 వరకు, యమగండం ఉదయం 9:01 నుండి 10:40 వరకు. రేపు కృష్ణ అంగారక చతుర్దశి. మంగళవారం రోజున బహుళపక్ష చతుర్దశి ఉన్న రోజుని కృష్ణ అంగారక చతుర్దశి అని పిలుస్తారు. రేపు సూర్యగ్రహణం పట్టిన రోజంత పుణ్యదినం అని పుణ్య నదులలో కాని సముద్రంలో కాని స్నానం చేసి యమతర్పణం ఇవ్వటం మిక్కిలి ఫలప్రదం అని పురాణ వచనం. ఏకార్గళ దోషం ఈ రోజు మధ్యాహ్నం 1:17 నుండి రేపు ఉదయం 9:36 వరకు, మరలా రేపు ఉదయం 9:36 నుండి మధ్యాహ్నం 12:54 వరకు ఉంటుంది. శూల గండ యోగాలు జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఆరుద్ర నక్షత్రంలోనూ చంద్రగ్రహం రోహిణి నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. గురు రవి గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 8:35 ఏర్పడుతుంది. మిథున రాశిలో ఒకే 6 డిగ్రీల 13 నిమిషాల ఉత్తర ఆరోహణ క్రమంలో ఈ రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి. గురుగ్రహం తన కక్షలో పరిభ్రమిస్తూ సూర్యునికి చేరువవుతాడు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివస్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.